హలో గైస్, నేను మీ అక్కి వైబర్. ఇప్పుడే చూసాను పెద్ది ట్రైలర్. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం అనుకుంటా మన ఇండస్ట్రీలో వేరియస్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఒకటే మూవీలో ఒకటే పర్సన్ చేయడం. నాకెందుకో కొత్త ఫ్రెష్ ఫీలింగ్ కూడా అనిపిస్తుంది ట్రైలర్ చూస్తే మాత్రం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, మీరు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ మాత్రం చేయాలి. ఆ వరల్డ్ బిల్డింగ్ కూడా చాలా కొత్తగా అనిపించింది నాకైతే. మరి మీరు చూసారో లేదో తెలియదు ట్రైలర్. మీరు ఈ వీడియో చూసే ముందు ఆ ట్రైలర్ అయితే చూడండి, ఎందుకంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది నేను మాట్లాడేది నాకేమనిపించింది, మీకేమనిపించింది, అలా అర్థమవుతుంది. అయితే అందులో ఒక డైలాగ్ మాత్రం నాకు 'మగధీర' మూవీలో నుంచి చేసినట్టే అనిపించింది. 'మగధీర' మూవీ ఇక్కడికొచ్చింది సడన్‌గా నాకు స్ట్రైక్ అయిందనమాట. ఏంట్రా ఇది ఎక్కడో విన్నట్టుంది అలా అనిపించింది మరి నాకు. మరి మీకేమనిపించింది నాకు తెలవదు. నాకైతే ఈసారి పెద్ద హిట్టే అనిపిస్తుంది ఈ మూవీ. నాకేం అర్థమైందంటే ఈ మూవీలో మన 'రామ్ చరణ్' మల్టీ టాలెంటెడ్ అనమాట. మల్టీప్లేయర్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఆ ట్రైలర్‌లో ఒక మాట అంటాడు. ఎవడో అంటాడు నాకు తెలీదు. ఆట మారుతుంది గానీ పేరు మారట్లేదని ఏదో చెప్తాడు, నాకు గుర్తు రావట్లేదు. అప్పుడు నాకు అర్థమైపోయింది. మన 'రామ్ చరణ్' అన్ని ఆటలు ఆడతాడు, అందరితోటి ఆడుకుంటాడు అని అర్థమైంది. కొన్ని స్ట్రగల్స్ కూడా చూపిచ్చాడు లాస్ట్‌లో, ట్రైలర్ ఎండింగ్‌లో. అదేందో నాకైతే ఏం అర్థం కాలే. మరి ఎందుకు స్ట్రగుల్ అయితున్నాడో ఏందో. కానీ ట్రైలర్ మాత్రం 3 నిమిషాలు ఇచ్చాడు. అది హైలైట్. 'రామ్ చరణ్' బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ కూడా చాలా బావుంది. చాలా బల్క్‌డ్‌గా కనిపిస్తున్నాడు ఈ మూవీలో. అయితే 'బుచ్చిబాబు' కూడా అలానే కావాలని చెప్పాడంట. అంటే మొత్తం కట్స్ కాకుండా యాస్ ఏ రెజ్యులర్‌గా నాకు ఇలా కావాలని చెప్పాడంట ట్రైనర్‌కి. మన 'రామ్ చరణ్' ట్రైనర్‌కి. అలానే చేపిచ్చారు. 'రామ్ చరణ్' గనుక చూసుకున్నట్లయితే ఆయనని మొత్తం బల్క్‌డ్‌గానే ఉన్నాడు. ఇంగ నాకైతే కనీసం ఒక 600+ క్రోర్స్ అయితే అనిపిస్తుంది ఈ మూవీ. మీరు గనుక ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. లేదంటే కొన్ని కొన్ని మిస్ అయిపోతారు అద్భుతాలు మన ఛానల్‌లో ఉంటాయి. నాకైతే ఇలా అనిపించింది. మరి మీకేమనిపించిందో కామెంట్ బాక్స్‌లో తెలపండి. ట్రైలర్ చూడండి. ట్రైలర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటో మీకు అర్థమైతది. మీ ఒపీనియన్ ఏంటో నాకు అర్థమైతది. సబ్స్క్రైబ్ చేయండి.